కాకినాడ జిల్లా జగ్గంపేట ఆర్టీసీ బస్ కాంప్లెక్స్ లో దివ్యాంగులకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పించి దివ్యాంగ శక్తి పథకాన్ని జగ్గంపేట శాసనసభ్యులు జ్యోతుల నెహ్రూ ప్రారంభించారు. ఈ సందర్భంగా దివ్యాంగులకు ఉచిత బస్సు ప్రయాణాన్ని ప్రారంభించి వారికి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ రాష్టంలోని దివ్యాంగులకు సౌకర్యవంతమైన జీవన విధానం కల్పించాలనే లక్ష్యంతో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ దూరదృష్టితో ఈ పథకాన్ని రూపొందించారని చెప్పారు. सर फोटो के लिए सर ఓకే నియోజకవర్గ ప్రజానికానికి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మరి ఈరోజు ఉగాది కానుకగా గతంలో ఏ రకంగా అయితే స్త్రీ శక్తి కార్యక్రమాన్ని ప్రారంభించి ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళా సోదరీమణులకి ఉచిత బస్సు సౌకర్యాన్ని కల్పించడం జరిగిందో రాష్ట్రం అంతా, అదే రకంగా మళ్ళీ విధి వంచితులైనటువంటి దివ్యాంగులు ఎవరైతే ఉన్నారో ఆ దివ్యాంగ సోదరులందరికీ కూడా మళ్ళీ ఉచిత బస్సు సౌకర్యాన్ని కల్పించాలి. వాళ్ళు ఎక్కడికి వెళ్ళాలనుకున్నా సరే ప్రయాణ సౌకర్యం ఉచితంగా చేయాలి, వాళ్ళు కూడా మహిళతో పాటు సమానంగా చూడాలి అనేటటువంటి ఒక ఆలోచనతో గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మంచి ఆలోచన చేసి ఇవాళ ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని ఆర్టీసీ ద్వారా కల్పించడం జరిగింది. ఇందులో చూసుకున్నట్టయితే 40% దివ్యాంగులు ఎవరైతే ఉంటారో 40% ఉన్నటువంటి దివ్యాంగులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా పెన్షన్ పొందడానికి అర్హులే, అలాగే ఈ బస్సు సౌకర్యాన్ని పొందడానికి కూడా అర్హులే. అంతేకాకుండా 20% ఉన్న వాళ్ళు కానీ అసలు మనిషి యొక్క సహకారం లేనటువంటి, సహాయం లేకుండా బయటికి రాలేనటువంటి వారు ఎవరైనా ప్రయాణం చేయాలనుకున్నా వాళ్ళకు కూడా అటెండర్ని ఇవ్వడం జరిగింది. వారి తోటి ప్రయాణికుడికి 50% ఉచిత సబ్సిడీ ఇచ్చి ఈ ఉచిత బస్సులో వాళ్ళతో పాటు కూడా ప్రయాణం చేసి వాళ్ళకి సహకరించడానికి ఒక అటెండెంట్ కూడా ఇచ్చేటటువంటి సౌలభ్యం కూడా కల్పించడం జరిగింది. ఇది అంతా కూడా ఒక మంచి ప్రభుత్వంగా ఇవాళ చంద్రబాబు నాయుడు గారి యొక్క నేతృత్వంలో, పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆశీస్సులతోటి ఈ కార్యక్రమం కూటమి ప్రభుత్వం ప్రారంభించడం జరుగుతుంది. అది నా చేతుల మీదుగా ప్రారంభించడం అన్నది అదృష్టంగా భావిస్తూ మొట్టమొదట ప్రారంభిస్తున్నటువంటి ఈ కార్యక్రమాన్ని జగ్గంపేట బస్ డిపో నుంచి ప్రారంభమై ఈ దివ్యాంగ సోదరులందరినీ కూడా ఏదైతే ఇరుపాకలో యాలా నది ఒడ్డున శివకేశవుల క్షేత్రం ఉందో ఆ క్షేత్రానికి తీసుకెళ్లి ఆ క్షేత్రాన్ని దర్శింపజేసి తొలిసారిగా అక్కడ భోజన సౌకర్యం ఏర్పాటు చేసి వాళ్ళకి అక్కడి నుంచి మళ్ళీ తిరిగి తీసుకొచ్చి ఈ బస్ డిపోలో దింపడం జరుగుతుంది. స్టేట్ అంతా కూడా ఈ కార్యక్రమం జరుగుతుంది. స్టేట్ అంతా కూడా ఈ స్టేట్ లో ఎక్కడికి వెళ్ళినా సరే నిబంధనలు ఏవైతే ఉన్నాయో ఆ నిబంధనలన్నీ కూడా దివ్యాంగులకు వర్తిస్తాయి.